ద్వంద్వము, అది ద్వంద్వము. దాని మధ్యమ పురుషుడు అని తెలుగులో అంటారు. మధ్యమ పురుషుడు అని తెలుగులో అంటారు. ఈ ద్వంద్వం ఏం చేస్తుందంటే చూసినంత నాదంటుంది, కానీ ఇది చూసింది చూడబడేది ఒకటేనండి. గురువు గారు చెప్పారు ఇందాక మీకు. ఈ సెకండ్ పర్సన్ మధ్యమ పురుష ఏం చేస్తుందంటే థర్డ్ పర్సన్ ని తాను అనుకుంటుందండి. మూడో నేను వచ్చింది ఇప్పుడు దీంట్లోకి. థర్డ్ పర్సన్ అంటే వ్యక్తిగతంగా గుర్తింపు పొందుతున్న అబద్ధపు గుర్తు. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా మధ్యలో మళ్ళీ చెప్తాను, సందేహం ఉంటే ఇప్పుడే క్వశ్చన్ చేయండి, మళ్ళీ నాకు అర్థం కాలేదని చెప్పబాకండి. థర్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా గుర్తించబడుతున్నటువంటి నేను. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, సులభంగా స్పష్టంగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది ఏ అవస్థ? జాగ్రత్త. ఇది మాత్రమే నిజం అనుకుంటే వాడు థర్డ్ పర్సన్. అజ్ఞాని కలగనేటప్పుడు కళ, అది అప్పుడు నిజం అనుకుంటాడు, అప్పుడు అజ్ఞానే. నిద్రపోతాడు, నేను నిద్రపోయి లేచినాను అనుకుంటాడు.